హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువరాణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు ఈ వీడియోలో ఆమ్లా జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. చాలా టేస్టీ అండ్ హెల్దీ, మంచి ఇమ్యూన్ బూస్టింగ్ డ్రింక్ అనమాట. 2 డేస్కి వన్స్ లేదు వీక్లీ ట్వైస్ తీసుకున్నారనుకోండి, మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్కి. సో ఎలా ప్రిపేర్ చేయాలి టేస్టీగా మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. సో ఫుల్ వీడియో చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేసేయండి అండ్ వీక్లీ ట్వైస్ ట్రై చేసేసేయండి. ఇంకా మన ఇమ్యూన్ బూస్టింగ్ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే ఆమ్లా నెల్లికాయ, పెద్ద సైజు నెల్లికాయలు ఉంటాయి కదా, 6 నెల్లికాయలు కాకుండా ఈ పెద్ద సైజు నెల్లికాయలు ఒక 5 తీసుకున్నాను. ఫస్ట్ అయితే దీన్ని ఒకసారి నీట్గా వాష్ చేసుకొని వచ్చేసేయండి. ఇప్పుడు ఈ నెల్లికాయల్ని మనము వీలైనంత వరకు మీడియం సైజెస్లో కట్ చేసుకుందాం. నెల్లికాయ మోస్ట్లీ ఎలా కట్ చేస్తారు, ఇలా కట్ చేస్తారు కదా. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేశారు అంటే మీకు సీడ్తో పాటు పల్ప్ అన్నది చాలా వేస్ట్ అయిపోతుంది. ఇలా కాకుండా నెల్లికాయని ఎలా కట్ చేయాలో చూపిస్తా. ఓకే, చూడండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత పల్ప్ అన్నది ఎంత మిగిలిపోయిందో సీడ్తో పాటు ఇలా ఉంటుంది. సో ఇలా కాకుండా నేను మీకు ఒక మంచి ఈజీ మెథడ్ చూపిస్తాను. ఓకేనా, కటింగ్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది. లైన్స్గా ఉంటుంది కదా, దాని మీదకి 2గా కట్ చేసేసుకొని 2 లైన్స్ మీద ఇలా జస్ట్ ఇలా బ్యాక్కి ట్విస్ట్ చేయండి, అంతే వచ్చేస్తుంది. ఇప్పుడు సీడ్కి చూడండి ఏమాత్రం పల్ప్ అన్నది ఉందా అని, అస్సలు లేదు కదా. ఇదే విధంగానే అన్నీ కొంచెం ఇలాగా ఘాట్ పెట్టేసుకొని ఇలా సైడ్కి ట్విస్ట్ చేయడం ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా నెల్లికాయ అనేది మీరు ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను వచ్చేసి మొత్తం 4 నెల్లికాయలను అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపించా కదా మీడియం సైజ్ నెల్లికాయ, ఆ సైజు ఉంటే 4 తీసుకోండి, పెద్ద సైజు అయితే ఒక 2 తీసుకోండి చాలు. ఆమ్లా బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి, మీకు తెలియనిది ఏం కాదు. ఆమ్లా వచ్చేసి మీకు స్టమక్లో ఏదైనా పుండున్నా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది తగ్గించడానికి, అండ్ మీ హార్ట్ని చాలా హెల్తీగా ఉంచుతుంది. ఇంకా హెయిర్ గ్రోత్ అండ్ హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి అండ్ ఇమ్యూనిటీ కూడా ఒక మంచి ఫ్రూట్ ఏదైనా ఉందా అంటే నెల్లికాయనే చెప్పచ్చు కదా. సో ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఒక 2 సైజ్ పెద్ద సైజ్ నెల్లికాయ అయితే 2 సైజు అన్ని పీసెస్ తీసుకోండి, లేదు చిన్న సైజ్ అయితే 4 చెప్పా కదా. నెక్స్ట్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే తీసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ అల్లం పీస్ అనమాట, ఆ లేత అల్లం ఉంటుంది చూసారా, అది వేసుకోండి, ఒక మంచి టేస్ట్గా ఉంటుంది. సో చిన్న పీస్ ఒక అల్లం పీస్ వేసేసుకొని నెక్స్ట్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మంచిగా సూపర్ సాఫ్ట్గా బ్లెండ్ చేసేసుకోండి, అంతే. అలా చిటికలో అయితే రెడీ అయిపోతుంది. మీకు కావాలి అనుకుంటే ఇలాగే తాగేసేయచ్చు విత్ పల్ప్తో, లేదు అనుకుంటే నీట్గా ఒక స్ట్రైనర్ని తీసుకొని స్ట్రైన్ చేసుకొని తాగొచ్చు. లేదు అనుకుంటే ఇలాగా మంచి కాటన్ క్లాత్ ఉంటుంది కదా, కాటన్ క్లాత్ తీసేసుకొని మొత్తం జ్యూస్ని ఇందులోకి వేసేసుకొని దీన్ని నీట్గా పిండి ఫిల్టర్ చేసుకొని పల్ప్ మొత్తం తీసేసి కూడా డ్రింక్ చేయొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమందికి ఈ పల్ప్ స్ట్రెయిన్ చేయకుండా తాగడం అంటే ఈ డ్రింక్ అనేది కొంచెం థిక్గా ఉంటుంది కదా, సో ఆ కన్సిస్టెన్సీ నచ్చదనమాట. సో దానివల్ల సెకండ్ టైం తాగాలనే ఇంట్రెస్ట్ ఉండదు. సో ఈ పల్ప్ని మొత్తం నీట్గా పిండేసేసుకొని ఒక జ్యూస్ మాత్రం తీసుకోండి. ఓకేనా, మీరు ఆమ్లాని వన్స్ మిక్సీ వేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఎంత ప్రెస్ చేసినా వాటర్ క్వాంటిటీ అన్నది అలాగే ఉంటుంది. సో స్ట్రైనర్స్ ఇలాంటివి కాకుండా వీలైనంత వరకు ఇలా కాటన్ క్లాత్స్ తీసుకొని నీట్గా పిండేసుకున్నారనుకోండి, ఉన్న జ్యూస్ అంతా నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగ ట్రై చేసి చూడండి. ఓకేనా, పిల్లలకు కూడా ఇచ్చి చూడండి, టేస్ట్ చాలా నచ్చుతుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి కొంచెం పుల్లగా ఉండేటట్టుగా లెమన్ని యాడ్ చేసుకుందాం. లెమన్ వేసుకోవడం వల్ల ఇంకా మంచి టేస్ట్ అండ్ ఇంకా ఎక్కువగా తీసుకోవాలనిపిస్తుంది అనమాట. ఈ డ్రింక్ ఫ్లేవర్ మారిపోతుంది. అది కూడా జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ యొక్క లెమన్ జ్యూస్ అయితే సరిపోతుంది. సో 1/2 పీస్ కన్నా కొంచెం క్వాంటిటీలో లెమన్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ లెమన్ని అలాగా జ్యూస్లోకి స్క్వీజ్ చేసుకొని ఆ లెమన్ జ్యూస్ మొత్తం యాడ్ అయిన తర్వాత నీట్గా ఒకసారి మిక్స్ చేసేసుకొని మంచిగా ఒక గ్లాస్లోకి తీసుకొని గట్ట అని తాగేసేయడమే, అంతే అండి. మన హెల్దీ అండ్ ఇమ్యూన్ బూస్టింగ్ అండ్ మన హార్ట్ని హెల్దీగా ఉంచేటటువంటి ఒక మంచి సూపర్ డ్రింక్ ఆమ్లా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. నచ్చిందా మీకు? మరి చాలా క్విక్గా ఈజీగా అయిపోతుంది కదా. సో ఖచ్చితంగా ట్రై చేసేసేయండి.
ఓకే, మరి ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. హే గాయ్స్, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసేయండి. బాయ్.